మీ తండ్రి మిమ్మల్ని మర్చిపోయినా, మీ తల్లి మిమ్మల్ని మర్చిపోయినా, మీ స్నేహితులు మిమ్మల్ని మర్చిపోయినా, ఈ లోకం మొత్తం మిమ్మల్ని గుర్తించకపోయినా, ఒకరు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరండి. అదే మీ దేవుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఇలా అంటూ ఉన్నారు, తల్లి తన బిడ్డను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను. మీరు ఈ లోకంలోకి రాకముందే, మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవునికి మీరు తెలుసు. మీ గురించి ఎవరికీ తెలియకముందే మీ జీవితాన్ని ఆయన చూశారు. మీకు కన్నీళ్ళు రాకముందే మీ బాధలు ఆయనకు తెలుసు. అందుకే ఈ లోకం మిమ్మల్ని గుర్తించకపోయినా మీ విలువ మాత్రము తగ్గదు. ఎందుకంటే మీ విలువను నిర్ణయించేది ఈ మనుషులు కాదండి, మన దేవుడు. ఇజ్రాయేలును కాపాడిన దేవుడు, మనలను కొనుగోలు చేసిన ప్రభువు మిమ్మల్ని తన సొంత వారిగా చూసుకుంటూ ఉన్నాడు. మీకోసం తన ప్రియ కుమారుడైన యేసును శిలువపై ప్రాణత్యాగం వరకు చేశారు. అంతగా మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ఉన్నప్పుడు నన్నెవ్వరూ గుర్తించట్లేదు అని బాధపడకండి. మీరు ఎవరికి కనిపించినా కనిపించకపోయినా దేవుని కళ్ళకు మీరు కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎవరికి విలువైన వారు కాదనిపించినా దేవునికి మీరు ఎంతో విలువైన వారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేడు అనే నమ్మకం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.